శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం. పురాణాలలో అందరికీ తెలిసినటువంటి పేర్లు, చాలామందికి తెలియనటువంటి వాటి అర్థాలు. అనసూయ అసూయ లేనటువంటిది. అర్జునుడు స్వచ్ఛమైనటువంటి ఛాయ కలవాడు. అశ్వత్థామ గుర్రము వలె సామర్థ్యము బలము కలవాడు. ఇతను పుట్టగానే అశ్వం వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఆంజనేయ స్వామి అంజనకు పుట్టినటువంటి వాడు. ఇంద్రజిత్తు ఇంద్రుని జయించిన వాడు. జితమంటే విజయం. ఊర్వశి ఊరువు అంటే తొడ. నారాయణుడి ఊరువు నుంచి ఉద్భవించినది ఊర్వశి. కర్ణుడు పుట్టుకతోనే కర్ణకుండలాలు కలవాడు. కుంభకర్ణుడు ఏనుగు యొక్క కుంభస్థలం ప్రమాణం గల కర్ణములు అంటే చెవులు కలవాడు. ఆయన కుంభకర్ణుడు. కుచేలుడు చిరిగినటువంటి లేదా మాసినటువంటి వస్త్రం కలవాడు. చేలము అంటే వస్త్రం. కుబేరుడు నికృష్టమైనటువంటి శరీరం కలవాడు. బేరము అనగా శరీరము అనే అర్థం. గంగ గమనశీలము కలది. భగీరథునకు పుత్రికగా ప్రసిద్ధి నొందినటువంటిది కనుక భాగీరథి అని. జుహ్నమునకు పుత్రికగా ప్రసిద్ధి నొందింది కనుక జాహ్నవి అని గంగకు పేర్లున్నాయి. గరుత్మంతుడు విశిష్టమైనటువంటి రెక్కలు కలవాడు. అలాగే ఘటోద్గజుడు కుండవలే గూరైనటువంటి జుట్టు కలవాడు. ఘటమనగా కుండ. జరాసంధుడు జరా అంటే రాక్షసి. జరాను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడినటువంటి అధికింపబడినటువంటి వాడు. తుంబురుడు తుంబుర అంటే వాద్య విశేషము కలవాడు. దశరథుడు దశ అంటే 10 దిశలలో రథగమనము కలవాడు. ధృతరాష్ట్రుడు రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకున్నవాడు. త్రిశంకుడు తండ్రిని ఎదిరించుట, పరభార్యను అపహరించుట, గోమాంసము తిరుట అను 3 శంకువులు అంటే పాపాలు చేసినటువంటి వాడు. దమయంతి దమనుడు అను ముని యొక్క వరం వలన ఉద్భవించినటువంటి